ఊళ్ళో ఎకరాలు పొలం లేని ఏం వస్తుంది. అవన్నీ వాస్తవమే అసలు ఏమి లేదు. మీకు నా కావాలని ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా. ఆధార్ కార్డు అన్ని మీరు పుడితే వచ్చేసి నా పేరు మీద ఏమున్నాయి. మీరు ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మాత్రం మన ఇల్లు వచ్చింది. కారు ఉంది ఊళ్ళో. ఒకసారి ఆమె కళ్ళల్లో ఆనందం చూడండి. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మాత్రం మన ఇల్లు వచ్చింది. చూసిరు కదా. జస్ట్ ఈ బయట ఒక్కటి అంటే మొన్ననే సింగివలస సభలో యుద్ధం పేరుతో సిద్ధం పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన భారీ బహిరంగ సభ నా ప్రభుత్వానికి నా పార్టీకి సామాన్య ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పారు కదా. ఆ నేపథ్యంలో అంటే వెలుగు చూసిన వాయిస్ ఇది ఒక సామాజిక విప్లవంగా మారితే లబ్ధి పొందిన వాళ్ళంతా ఇట్లనే మీడియా ముందుకు వచ్చి వాయిస్ ఇస్తే రేపు ప్రతిపక్షాలకు కంటగింపుగా మారుతుంది కదా. అందుకనే వీటిని తొక్కిపెట్టాలి. ఇంకా అంటే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో ఎవరు కూడా వాయిస్ ఇవ్వద్దన్న ఉద్దేశంతో చేసిన ఒక కుట్ర అనమాట. ఈమెను హైదరాబాద్ మాదాపూర్ ఐటీసీ కాకతీయ దగ్గర ఒక చిన్న బడ్డీ కోట్ లాగా పెట్టి ఆటోలో వ్యాన్లో ఒక 500-600 మందికి సరిపడా వంటలు వండుకొని నాన్ వెజ్ వెజ్ రెండింటిని వండుకొని వచ్చి అక్కడ రోడ్డు మీద పెట్టుకొని అమ్మే చిన్న స్ట్రీట్ వెండర్ ఈమె. జస్ట్ అంటే సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఒక ఆడియో కూడా మొన్న బయటకు వచ్చింది. మీది మొత్తం బిల్లు 1000 రూపాయలు అయింది, 2 లివర్ ఎక్స్ట్రా అని చెప్పి. సో అంటే చాలా ఇష్టంగా తినడం. ఇంకొకటి ఆమె వ్యాపారం కోణంలో కాకుండా కేవలం అంటే నాన్న బాబు అని చెప్పి చాలా ఆప్యాయంగా అంటే మన ఇంట్లో అక్క చెల్లి లేదంటే అమ్మ ఎట్లయితే కొసరు వడ్డిస్తుందో అన్లిమిటెడ్గా అట్లా వడ్డించి అంటే ఆకట్టుకున్న వ్యక్తి ఆమె. సో ఈ నేపథ్యంలో ఆమె మీద టీడీపీ అంటే కత్తి కట్టిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్గా మారిందనమాట. టీడీపీ అంటే చంద్రబాబు ఆదేశాలతో రేవంత్ రెడ్డి సర్కారు ఈమె బడ్డీ కొట్టును లేపేసారు. అక్కడి నుంచి రోజుకు 400-500 మందికి తిండి పెట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఉపాధి పొందే ఈ మహిళ ఈరోజు జస్ట్ అంటే జగన్ ఇచ్చిన ఇల్లు కారణంగా జగన్ ఇల్లు ఇచ్చిండని చెప్పిన కారణంగా రోడ్డున పడింది ఈరోజు. ఇదేనా? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎన్నో చోట్ల పేవ్మెంట్లు ఫుట్పాత్లను ఆక్రమించుకొని కొన్ని వందల జాగాలలో ఇట్లా అవుతుంది. మరి దీనికి వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే రేవంత్ సర్కారు వాళ్ళ పోలీసు డిపార్ట్మెంట్ చెప్పిన రీజన్ ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుందంట, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఆమెను అక్కడి నుంచి ఖాళీ చేయించినామని చెప్తున్నారు. మీకు అబిడ్స్లోకి వెళ్తే చాలా చోట్ల అంటే రోడ్డు మొత్తం అటు ఇటు కార్లు ఆగి ఉంటాయి. మరి అవి కనపడలేదా? ప్రతి రెస్టారెంట్ ముందర హోటల్స్ ముందర అంటే పెద్ద పెద్ద హోటల్స్ ముందర పెద్ద ఎత్తున అంటే ఒక సైడ్ రోడ్డు మొత్తాన్ని అడ్డుకునేలాగా కార్లు అవన్నీ పార్కింగ్ చేస్తుంటారు. చాలా చోట్ల హైదరాబాద్లో మీరు కనుక చూస్తే అసలు పార్కింగ్ లేని జాగాలు చాలా ఉన్నాయి. మరి వాటి ముందర ట్రాఫిక్ జామ్ అవుతలేదా? ఒకసారి చూడండి. మేము కోర్టులో ఉంది కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్ అప్డేట్ చేస్తుందో మేము అక్కడ ఫైన్ వేస్తున్నాం. చూడండి ఎంత పార్కింగ్ ఎంత రోడ్ వే. మీరు అది గుర్తుపెట్టండి. ఇక్కడ ఒక 100 మంది వస్తే థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ సఫర్ అవుతున్నారు ట్రాఫిక్ కి. మీరు చూడండి, యూ కెన్ సీ ఇదంతా కేబుల్ మొత్తం జామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దిస్ 100 people, thousands of people are suffering. Okay na, that's why we are doing that one. This is not a personal issue. This is not a personal issue. అమలు చేసుకున్నారు కదా సార్. ఇంట్లో ఓన్లీ పర్సనల్ ఓన్లీ మా ఒక్కలే పెట్టారు. అందరినీ పెట్టినిచ్చారు మీరు. మా ఒక్కలే పెట్టారు. మా వ్యాన్ ఒకటే ఆపారు మీరు. మా వ్యాన్ ఒకటే ఆపారు మీరు. అందరూ అమ్ముకున్నారు, అందరూ తిన్నారు అక్కడ. అప్పుడు పబ్లిక్ ఆగట్లేదా? అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుందా? ఇట్లా నడుస్తుంది అనమాట. అంటే చంద్రబాబు ఆదేశిస్తే రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏం లేదు, రేపు ఎన్నికల్లో అంటే ఇట్లా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా తిరగబడితే ఎట్లుంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, పొడుగోని
పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషావ కొట్టిందని మీకు నిజంగానే అంటే జనాల మీద వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నమ్మకం ఉంటే చాలా చోట్ల ఇట్లాంటి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఇట్లా అంటే స్ట్రీట్ ఫుడ్ అట్లాంటివి పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళ మీద ఏమి జులుం. ఇట్లాంటివి చేయడం వల్లనే చంద్రబాబు నాయుడు సంగనాకిండు. రేపు పొద్దున రేవంత్ రెడ్డికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని ఈ ఇన్సిడెంట్ నిరూపిస్తుంది అనమాట. అయినా ఉన్నోళ్ళకు ఓ లెక్క, లేనోళ్ళకు ఓ లెక్క, న్యాయం ఉంటుందని చెప్పి ఊరికే అనలేదు కదా. ఇదన్నమాట కథ. సో ఇట్లా నడుస్తుంది అనమాట. తెలంగాణలో ఆంధ్రాతో పాటు తెలంగాణలో కూడా చంద్రబాబు డామినేషన్ ఇట్లా నడుస్తుంది అనమాట.